మనం శ్రావణ మాసం దీని దగ్గర ఉన్నాం, ముత్యాలమ్మ దగ్గర ఉన్నాము. ఆ హడావుడి మనకి కనిపిస్తుంది. నీ పేరేంట్రా? నా పేరు హరిత అండి. ఏంటి ముత్యాలమ్మ పెట్టుకోవడానికి వచ్చాను? ఏంటి అమ్మవారు నేను కోరికలు కోరుకుంటున్నాను. ఎప్పుడు కుటుంబ సభ్యులు అందరూ పిల్లలు అందరూ చల్లగా ఉండాలనేసి, ఎప్పుడు ఆ చల్లని దీవెనలు మాకందరికీ ఉండాలి, మనందరూ బాగుండాలి అనేసి ఎప్పుడు ఇయర్ వచ్చేసి అమ్మవారికి చీర గాజులు పూలు అన్నీ పెట్టి సమర్పించేసి మంచిగా ఉండాలి, అందరూ చల్లగా ఉండాలని ఎప్పుడు అమ్మవారిని కోరుకుంటామండి. చెప్పండి, ఎంతకాలం అవుతుంది ఈ ముత్యాలమ్మ పెట్టుకోవడం? ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టుకుంటున్నారు మీరు? మేము ఒక 20 సంవత్సరాల నుంచి పెట్టుకుంటున్నామండి. ఏంటి దీని యొక్క ప్రాశస్త్యత, విశిష్టత? చాలా మహిమగతల తల్లి, ప్రతిష్టాత్మకంగా ముత్యాలమ్మ మైసమ్మ. ముత్యాలమ్మ తల్లి చాలా మహిమగల తల్లి. చాలా గొప్పగా పూజించుకుంటారు మహిళలందరూ కూడా. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి కూడా మా చిన్నతనం నుంచే గుడి ఇక్కడ అనేది. చాలామంది కూడా ఈ రెండవ శుక్రవారం కానీ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా వీళ్ళు మహిళలందరూ వచ్చేసేసి కూడా ముత్యాలమ్మ తల్లిని కొలుచుకోవడం జరుగుతూ ఉంటుంటుంది. ఉదయం నుంచే 6 గంటల దగ్గర నుంచే మధ్యాహ్నం వరకు కూడా మహిళలందరూ కూడా పూజించుకోవడం జరుగుతుంది. ఇది చాలా మంచి పరిణామం అని మేము భావిస్తున్నాం. మన ముత్యాలమ్మ దగ్గర అడవుల్లో ఉన్నాము, ముత్యాలమ్మ తల్లి. సో దానికి సంబంధించి మహిళలు పెద్ద ఎత్తున శ్రావణ మాసంలో శ్రావణ మాసం అంతా కూడా మంచి పవిత్రమైన దినాలని హైందవ సమాజం, హిందూ సమాజం భావిస్తూ ఉంటుంది. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఆదివారం రోజు గ్రామ దేవతలు, ఇప్పుడున్నటువంటి దీనికంటే మనకి గ్రామ దేవతలు మొదటి నుంచి తరతరాలుగా యుగాలుగా గ్రామ దేవతలు వస్తూ ఉన్నారు. ఊరికి ఏదైనా వచ్చినప్పుడు పట్టణీకరణ పెరిగి ఆధునిక వైద్యం పెరిగి కొంచెం దేవుడి మీద కొంచెం ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, హేతువాదులు పెరగవచ్చు. కానీ ముఖ్యంగా వైద్యం అందుబాటులో లేనప్పుడు, ఇంగ్లీష్ వైద్యం అందుబాటులో లేనప్పుడు, ఆయుర్వేదం అందుబాటులో లేనప్పుడు, గ్రామీణ ప్రాంతాలకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఇచ్చినప్పుడు ముత్యాలమ్మ, పోలేరమ్మ, మైసమ్మ వీళ్ళు మనకి కావిలి కాస్తారనే నమ్మకంతో దేవుని మీద భారం వేసి, ముఖ్యంగా గ్రామ దేవతలు వీళ్ళంతా ఈ గ్రామ దేవతల మీద భారం వేసి ముందుకు పోయే పరిస్థితిని మనం తరతరాలుగా యుగాలుగా చూస్తూ ఉన్నాం. దీని యొక్క ఉద్దేశం కొంతమందికి అది మూఢనమ్మకం లాగా ఉంటుంది. కానీ కొన్ని వందల వేల సంవత్సరాలు, అట్లా చెప్పాల్సి వస్తే లక్షల సంవత్సరాలుగా ఈ యొక్క గ్రామ దేవతలు ఊరిని కాపాడుతున్నారని ప్రజలంతా కూడా, ముఖ్యంగా భక్తులంతా కూడా వాళ్ళ పనులు చేసుకుంటూ ప్రశాంతంగా జీవించగలిగారు. గ్రామానికి కానీ ఊరికి కానీ ఏమైనా వస్తే ఈ గ్రామ దేవతలు రక్షిస్తారనేది ముఖ్యంగా భక్తులకు కానీ ప్రజానకానికి ఉన్నటువంటి నమ్మకం. అది మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఏదైతే ఉన్న ఫెస్టివల్స్, హెరిటేజ్ అండ్ కల్చర్ అనండి, లేకపోతే ఆచార వ్యవహారాలు అండి, ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో ఇవి మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి ఎసెట్గా భావిద్దాం. చెడునే ఏమైనా ఉంటే వదిలేద్దాం, మంచి ఆచార వ్యవహారాలు ఏమైనా ఉంటే కొనసాగిద్దాం. ఈ మహిళా లోకం అంతా కూడా, ముఖ్యంగా అమలక్కలంతా కూడా, ముఖ్యంగా ఆదివారం శ్రావణ మాసం అంటేనే ఇప్పటికైనా అన్నాను పవిత్రమైనటువంటి మాసంగా భావిస్తున్నటువంటి సందర్భంలో దానికి సంబంధించినటువంటి ఇది మన తరాలు, భవిష్యత్ తరాలకు కూడా మంచిని ఏమైనా ఉంటే మనం 1000 ఏళ్ళేం గ్యారంటీ కాదు, 100 ఏళ్ళలోపే మన పూర్వీకులు మనకిచ్చినటువంటి హెరిటేజ్ అండ్ కల్చర్ని దాన్ని ముందుకు కొనసాగించే ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా ముందుకు పోయే ప్రయత్నం చేద్దామని తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఈ ఏడావిడి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి సర్వీస్ చేస్తూ ఉన్నారు. బండ్లు కూడా అక్కడ దాకా పెట్టున్నాయి, మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పటికే 2 ఆదివారాలు అయిపోయినట్టుగా మనకు ఉన్నది. సో ఇప్పటికే మెయిన్ స్ట్రీమ్లో చాలామంది దాదాపుగా 50 నుంచి 70% పైగా ఇప్పటికే వాళ్ళ మొక్కులు చెల్లించుకున్నారు లాస్ట్ ఆదివారాలలో. సో చివరిగా కొంచెం ఇతర పనుల రీత్యా, ఇతర వ్యవహారాల రీత్యా కొంచెం లేట్ అయిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నారు. నాట్ ఓన్లీ దిస్ టెంపుల్, సో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆ గ్రామ దేవతలు అనేది చాలా ప్రసిద్ధి. దానికి సంబంధించి
దేవునికి మొక్కోవటం ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు లోపలి పోయిన వాళ్ళు ఇప్పుడు వచ్చిర్రు, ఇటు నుంచి వచ్చి ఇట్లా పోయిర్రు. హలో బాస్, ఏం పేరు నీ పేరు? పేరుందా నీకు? ఏం పేరు రా? ఎక్కడికి వచ్చావు ఏంటి? ఏం పని మీద వచ్చావు? యూ నో యూ డోంట్ అవునా? జేజీ దగ్గరికి వస్తే జేజీ వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారా? దేవుడు తెలుసా? ఇక్కడ ఏ దేవుడు ఉన్నారు? యూ నో యూ డోంట్ నో? తెలుసా? ఓకే, ఏం చదువుతున్నావు చెప్పు. ఏం చదువుతున్నాను? హోంవర్క్. ఓకే, హోంవర్క్ గుడ్ బాయా బ్యాడ్ బాయ్ అని? ఎందుకని అనుకుంటున్నావు అట్లా గుడ్ బాయ్ అని? నీకు నువ్వు అల్లరి చేయవా? గుడ్ బాయ్ ఎట్లయితే నువ్వు ఓకేనా? మరి నా పేరు అడుగుతావా? ఏందని అడుగు, నీ పేరేంటని. ఓకే, మరి సెకండ్ బా కుడి చేత్తని ఇస్తారు కదా, నువ్వు ఎడం చేత్తని ఇచ్చాను. రైట్ మరి. మనం ముత్యాలమ్మ దగ్గర ఉన్నాం. వీళ్ళంతా గ్రామ దేవతలు. సో కోళ్ళు, గొర్రెపోతులు, మేకపోతులు అని చేస్తారు. ఇక్కడ పూజారులుగా వీటికి సంబంధించి రజకులు ఉంటారు. లోపల తమ్ముడు కొంచెం స్పీడ్ రమ్మని చెప్పు. లైన్ కలవట్లేదు కదా పాప, వాడు ఆర్డర్ లోన్ పోయిన వాళ్ళు ఎప్పుడే షార్ట్ కట్ రమ్మని చెప్పి కొద్దిగా స్పీడ్గా పంపించండి. కొద్దిగా లోపల ఆర్డర్ లైన్ ప్రాబ్లం ఉంది బాగా. ఓకే ఓకే ఒక్క